బోధించిన మధ్య మార్గం భూలోకవాసులకు జీవామృతం. అష్టాంగ మార్గం ఆనందమయ జీవన మార్గం. క్రీస్తుపూర్వం 563లో జన్మించిన గౌతమ బుద్ధుడు ఆనాపానసతి ద్వారా మే నెలలోని బుద్ధ పౌర్ణమి రోజున వైశాఖ పౌర్ణమి రోజున ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట పూర్వజన్మ జ్ఞానం కలిగి అజ్ఞానం నశించింది. ఇలా బుద్ధుడు ఆనాపానసతి సాధనతో సమస్త మానవాళి యొక్క దుఃఖానికి కారణాలు మరి ఆ దుఃఖ నివారణకు మార్గాలైన 4 ఆర్య సత్యాలు కనుగొన్నాడు. అవి: 1. దుఃఖం అంతటా ఉంది. 2. దుఃఖానికి కారణం తృష్ణ. 3. తృష్ణకు కారణం అవిద్య. 4. అష్టాంగ మార్గం ద్వారా అవిద్య అంతం. అష్టాంగ మార్గం ఆనందమయ జీవన మార్గం. మానవ జీవన మార్గం. ఆనందమయ మానవ జీవన మార్గం. అష్టాంగ మార్గంలోని 8 అంగాలు ఏమిటంటే: 1. సరి అయిన దృష్టి. బిఏ వెజిటేరియన్, శాకాహారిగా జీవించండి. 2. సరి అయిన కోరిక. ఫోకస్ ఆన్ రైట్ చాయిస్ ఎవ్రీవేర్. వర్తమాని భవ, దృష్టియే సృష్టి. 3. సరి అయిన వాక్కు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. 4. సరి అయిన దృక్పథం. బీ పాజిటివ్. సైంటిఫిక్ టెంపర్, సృజనాత్మకత. 5. సరి అయిన జీవనం. ఫ్రెండ్షిప్ అండ్ నాన్ వైలెన్స్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. సజ్జన సాంగత్యమే సంజీవిని. 6. సరి అయిన జీవనోపాయం. కీప్ ద మదర్ ఎర్త్ క్లీన్ అండ్ గ్రీన్. ప్రకృతి మాతే మనందరి కన్నతల్లి. ప్రకృతి ఎల్లప్పుడూ సత్యమే కదా. 7. సరి అయిన ఏకాగ్రత. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాస ఉండటం వల్లనే శరీరం ఉంది, జీవితం ఉంది. శ్వాసే గురువు. 8. సరి అయిన ధ్యానం. బిఏ కో క్రియేటర్, అనగా సహసృష్టికర్తలా జీవించడం. అంటే ఆత్మజ్ఞానంతో జీవించడం. ఆత్మే పరబ్రహ్మం. 4 బ్రహ్మ విహారాలు కనుగొనటం జరిగింది. అవి ఏమిటంటే: 1. మైత్రి. 2. కరుణ. 3. ముదితం. 4. ఉపేక్ష. ఇలా 4 బ్రహ్మ విహారాలు, 4 ఆర్య సత్యాలు, మరి 8 అంగాలతో కూడిన అష్టాంగ మార్గం అన్నీ కలిపి మధ్య మార్గంగా లోకానికి గౌతమ బుద్ధుడు అందించాడు. ఆనాపానసతి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి, శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. ధ్యానమే నిత్యం సత్యం. ఏ జంతువుని హింసించరాదు, గాయపరచరాదు. మన మాటలతో కానీ చేతలతో కానీ ఎవరిని బాధ పెట్టరాదు. ఆత్మ సంయమనంతో చిత్తవృత్తుల్ని అదుపులో పెట్టుకొని జీవించడమే అష్టాంగ మార్గం, మధ్య మార్గం. కృతజ్ఞతలు.